వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా తమ అనుచరులకు దోచిపెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు సర్కారు కన్ను భవానీ ద్వీపంపై పడింది. నది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ ను చెరబట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పీపీపీ విధానం ముసుగులో తన బినామీలకు ఐలాండ్ ను ధారాదత్తం చేసేందుకు కుతంత్రాన్ని వేగవంతం చేసింది. కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి రమణీయత మధ్య హాయిగా ఆహ్లాదాన్ని పంచే కీలక పర్యాటక ప్రాజెక్ట్ భవానీ ద్వీపంపై చంద్రబాబు సర్కార్ కన్నుపడింది. దాన్ని దోచుకునేందుకు సీఎం చంద్రబాబు తనకు అలవాటైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని పక్కా పన్నాగంతో తెరపైకి తెచ్చారు. ఆ విధానం ముసుగులో తన బినామీలకు భవానీ ద్వీపాన్ని ధారాదత్తం చేసేందుకు కుతంత్రాన్ని వేగవంతం చేశారు. ఈ ప్రకృతి స్వర్గధామం విలువ అక్షరాల 4,600 కోట్ల రూపాయలు. ఇంతటి ఖరీదైన భూమిని చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడికి అప్పనంగా దోచిపెడుతోంది. గంటా శ్రీనివాసరావు బినామీగా గుర్తింపు పొందిన కాశీ విశ్వనాథ్కు చెందిన విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వనాథ్ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను తెరపైకి తీసుకువచ్చి వాటికి అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో భవానీ ద్వీపాన్ని దశలవారీగా కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది కూటమి సర్కార్. ఇప్పటికే 10 ఎకరాలను కట్టబెడుతూ కనీసం సర్వే నెంబర్లు కూడా లేకుండా ఈ నెల 13వ తేదీన జీవో జారీ చేయడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. అంతేకాకుండా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు కట్టబెట్టడం ప్రభుత్వ బరితెగింపును బట్టబయలు చేస్తోంది. ప్రపంచంలోనే మంచినీటి సముదాయ ద్వీపంగా విశేష గుర్తింపు పొందిన భవానీ ద్వీపాన్ని కొల్లగొట్టడం కోసమే చంద్రబాబు ప్రభుత్వం దానిని పర్యాటక పరంగా అభివృద్ధి చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న భవానీ ద్వీపంలో కనీస మౌలిక సదుపాయాలను పునరుద్ధరించనే లేదు. ఇంద్రకీలాద్రి కింద ఉన్న అత్యంత విలువైన ఏపీ టీడీసీకి కీలక ఆదాయ వనరుగా ఉన్న బేరం పార్కు హోటల్తో పాటు ద్వీపంలోని 45 గదులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ టెండర్ ప్రక్రియ ముగిసి ప్రైవేట్ వ్యక్తులకు వీటిని కట్టబెడితే అదే బేరం పార్కులో నుంచి భవానీ ద్వీపానికి వెళ్లే మార్గంలో సామాన్యులు అడుగుపెట్టలేని దుస్థితి దాపరిస్తుంది.